ఒకప్పుడు కేజ్రీవాల్ ఎలక్షన్స్లో 2100 డబ్బులు ప్రతి మహిళకి ఇస్తానని లాస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు 2009 సంవత్సరంలోనే మహిళలకు నగదు బదిలీ పథకం చెప్పారు. 2014 అప్పుడు చెప్పుకొచ్చారు. అదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలు చెప్పుకొచ్చారు. కానీ ఎవరూ కూడా ధైర్యం చేయలేదు ఇస్తానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి తను సంక్షేమ పథకాల్లో కీలకమైనటువంటి చేయూత కింద ఏడాదికి 18,000 రూపాయల నుంచి డ్వాక్రా రుణమాఫీ కింద రుణం ఎంత తీసుకుని ఉంటే అంత 5 ఏళ్లకి పాటు ఇవ్వడం అన్నట్టు ఆల్రెడీ కట్టేసిన డబ్బులు ఇవ్వడం అంటే చేతికి కొత్తగా అమౌంట్ రావడం. అట్లాగే ఈబీసీ నేస్తామని చెప్పి కాపు నేస్తామని చెప్పి ఇట్లాంటి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. అవి ఏడాది వారీగా ఒకేసారి లంసమ్ అమౌంట్. బట్ చంద్రబాబు నాయుడు మన సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతి మహిళకి 1500 అంటే అదే పథకాలన్నీ కలిపితే ఇట్లాగే వస్తాయని మనం అనుకున్నాం. కాకపోతే ఇంకా ఇచ్చే పని చేయట్లేదు. రాబోయే రోజుల్లో ఇస్తారేమో. ఎందుకంటే కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఇట్లాంటిది అంటే ఎవరైతే ఒకప్పుడు జగన్ ఇట్లా డబ్బులు ఇస్తే దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్ర నాశనం అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని విపరీతమైన ప్రచారం చేశారు, నెగిటివ్ ప్రచారం చేశారు. జగన్ గద్దె దిగడంలో అదొక కీలక పాత్ర పోషించింది. కానీ మన మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపులో 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తూ ఉండటం ఒక కారణమైంది. గత 6 నెలల నుండి ఇస్తున్నారు. అది దేవేంద్ర ఫడ్నవీస్ ఆలోచన అని చెప్పి ఒక పక్కన, లేదు మా షిండే ఆలోచన అని చెప్పి ఒక పక్కన చెప్పుకున్నారు. మధ్యప్రదేశ్లో ఇంతే 1000 రూపాయలు చెప్పుని డబ్బులు ఇచ్చినటువంటి పథకం పనిచేసి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయాడు. నెలవారీ ఇస్తానన్నటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చూస్తే జగన్ పథకాలు ఏవైతే విమర్శించారో అది ఏడాది వారీగా ఇచ్చిందని విమర్శించినటువంటి వాళ్ళు నెలవారీగా ఇస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తులో ఇస్తారని చూడాలి.